వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ప్రెస్ భవన్ లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బాసచ్చునారాయణరావు ప్రెస్ మీట్. టీఆర్ఎస్ అక్రమాలకు ఎన్నికలపై హైకోర్టు స్టే నిదర్శనమన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ. రంగారెడ్డి జిల్లా ఇస్రో ఆధ్వర్యంలో ఘనంగా స్పేస్ ఎక్స్పో కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు. తుక్కుగూడ పురపాలక సంఘం నామినేషన్ల కోసం అన్ని వార్డులకు ప్రత్యేక హెల్ప్ డెస్క్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహాడీ షరీఫ్ పోలీసులు గట్టి బందోబస్తు. డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లాలో ప్రెస్ భవన్ లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బాసచ్చునారాయణరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ మాట్లాడుతూ పారదర్శకత లేకుండా అశాస్త్రీయంగా బీసీ ఎస్సీ ఓటర్ల జనగణన రిజర్వేషన్ల ప్రకటన ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడం టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ అన్నారు. మున్సిపల్ అధికారుల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థానిక మంత్రి గంగుల కమలాకర్ బీసీ ఎస్సీ ఓటర్ల జనగణన ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. అభ్యంతరాల సమయంలో వందల కొద్దీ బోగస్ ఓట్లపై బీసీ ఎస్సీ ఓటర్ల జనగణనపై డివిజన్ల విభజనపై అభ్యంతరాలు వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా ఎన్నికల యంత్రాంగం విచారణ జరపలేదని విమర్శించారు. ప్రభుత్వం నియమాల ప్రకారం అసలు ఇంటింటికి వెళ్ళి కులగణన చేయాలని చెప్పి నిర్దేశిస్తే దానికి భిన్నంగా కొంతమంది వాళ్ళ మున్సిపల్ స్వీపర్స్తో గణన చేసినట్టుగా చేయించి తరువాత మంత్రులు సంబంధిత మంత్రులు కార్పొరేటర్ల మాజీ కార్పొరేటర్ల యొక్క ఇళ్లలో అందరూ కూర్చొని ఆ యొక్క కుల గణనను వాళ్ళకు అనుగుణంగా మొత్తం ఓటర్లందరినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఎస్సీలను బీసీలుగా బీసీలను ఎస్సీలుగా ఎస్టీలుగా ఆ వార్డులను మలుచుకొని కమిషనర్ మరి సంబంధిత అధికారులందరినీ కూడా ఇళ్లలోకి పిలిపించుకొని వాళ్ళకు అనుగుణంగా చేసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన చాలాసార్లు ప్రతి విషయాన్ని కూడా ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపడం జరిగింది. పత్రికాముఖంగా లిఖితపూర్వకంగా జరిగినటువంటి అవకతవకలపై అభ్యంతరాలను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అభ్యంతరాలన్నింటినీ కూడా సరిచేయకుండా మొక్కుబడిగా ఇచ్చినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా సరిచేసినామని చెప్పడం, సరిచేయకపోవడం. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో గౌతమి గ్రూప్ కళాశాలలు ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ ఎక్స్పో విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. రంగారెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాలలు కళాశాలల నుండి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు ఉపగ్రహాల ప్రయోగాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
प्रेजेंट मीडियम ఇది కదా application జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ని వాస్తవానికి ఇస్రో నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ శతదినోత్సవాన్ని 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. గడిచిన 1.5 year నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో మనకి ముందుగా హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్, వరంగల్లో, ఖమ్మంలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. సో దాని తర్వాత 4th ప్రోగ్రామ్ రంగారెడ్డిలో మన గౌతమి కాలేజ్ ఆధ్వర్యంలో ఇస్రోతో టైఅప్ అయిపోయి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. అట్మోస్ట్ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని స్కూల్స్ కలిపి ఓవరాల్గా more than 7,000 స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేశారు. వచ్చిన ప్రతి విద్యార్థి కానీ, వచ్చిన టీచర్స్ కానీ ఈ విషయం చాలా బాగుంది. ఎందుకంటే వాస్తవానికి మనము ఈ మధ్యకాలంలో ఇస్రోని ఎక్కువ వింటున్నాము. బట్ విన్న దాంట్లో ఏంటి, అసలు అక్కడ ఏముంటుందని తెలుసుకోవడానికి ఇక్కడ లైవ్గా మాకు ఒక విషయం ఇక్కడ కనిపించింది. సో చాలా విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోగలిగాం అని చెప్పేసి సంతృప్తి చెందారు. సో దీనివల్ల ఏంటంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సైంటిఫిక్గా డెవలప్మెంట్ కావాలి. ఆ సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసము మనం వీలైనంత కృషి చేయాలి. బట్ ఎవరో ఒకరు మనం ఇనిషియేషన్ తీసుకుంటేనే అది చేయగలుగుతామని చెప్పేసి అనుకున్నాము. సో మా డైరెక్టర్ బుచ్చిరెడ్డి సార్ వచ్చేసి ఇనిషియేషన్ తీసుకొని మన చుట్టుపక్కల ఉన్న ఈ గ్రామాల విద్యార్థులందరూ కూడా కనీసం Fatima, I am from Gautami Degree College, Shamshabad, Rangareddy district. So the program has been sponsored by our respective correspondent Pravalika ma'am and Raju sir, principal, our degree principal. So this has been very effective. I have experienced a lot from this. I have made a project which is accident prevention at hill areas, at your switch band roads. Along with that, I have prepared a speed breaker power generation. So I have seen a response of so many students. If we apply this kind of programs in everywhere, it will be very helpful for the students so that they will get practical knowledge over there. So only by hearting their readers, it will be not necessary for them. So not only by hearting their readers, if the management of the schools and the colleges, if they use this type of extraordinary programs, the students along with their bookish knowledge, they will get the practical knowledge also here, so that their thinking power will be. विक्रम साराभाई की जन्म शताब्दी के अवसर पर बच्चों में और सभी में अंतरिक्ष के बारे में और अंतरिक्ष विज्ञान के बारे में और इसरो के बारे में जागृति पैदा करना और उनको ये बताना कि इसरो सभी के लिए, जन साधारण के लिए क्या क्या काम कर रहा है. इसके लिए हमने यहाँ पर सैटेलाइट के मॉडल्स लगाए हैं, लॉन्च व्हीकल के मॉडल लगाए हैं और इस पूरी प्रदर्शनी में ये बताया है कि इसरो के मुख्य सारे केंद्र कितने हैं और उन केंद्रों पर क्या क्या कार्य जो है वो होता है. और यहाँ पर इसलिए किया क्योंकि शमशाबाद के आसपास काफ़ी स्कूल्स हैं और सभी जो हमारे जिला परिषद के स्कूल हैं या गवर्नमेंट के स्कूल और कॉलेजेस हैं, उनमें से कई बच्चे यहाँ पर आए और मेरे ख्याल से 6,000 के ऊपर बच्चों ने आज ये प्रदर्शनी यहाँ पर देखी है. और इस तरीके के प्रोग्राम, स्टूडेंट का रिस्पांस आप खुद ही देख रहे हैं. सवेरे से बच्चे आ रहे हैं, पूरे प्रश्न पूछ रहे हैं, एक एक बोर्ड को देख रहे हैं, एक एक जानकारी अपनी कॉपी में नोट कर रहे हैं. इसके अलावा उनके मनोरंजन के लिए हमने वाटर रॉकेट भी लगाए हैं, कुछ सेल्फी कॉर्नर भी हमने लगाए हुए हैं. और इस तरीके के कार्यक्रम पूरे तेलंगाना में हम 6 लोकेशन में, हमारे मेजर लोकेशंस हैं, उसमें हमने हैदराबाद किया है, उसमें हमने తుక్కుగూడ పురపాలక సంఘం నామినేషన్ల కోసం అన్ని వార్డు అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి మరియు తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎంఆర్ఓ జ్యోతి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహాడీ షరీఫ్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా అభినందన భవానీ ఆధ్వర్యంలో అందులకు లూయిస్ బ్రెయిలీ అవార్డు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వకుళ భరణం కృష్ణమోహన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కేవి కృష్ణకుమారి, కళారత్న జనార్దనమూర్తి అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొన్నారు. ప్రముఖ గాయని శ్రీమతి వసంత సుబ్బలక్ష్మి మరియు జాతీయ పురస్కార గ్రహీత వి మురళీధర్కి లూయిస్ బ్రెయిలీ అవార్డు బహుకరించారు. శరదిందు సమాగారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే జ్ఞాన విజ్ఞాన రూపాయే జ్ఞానమూర్తే నమో నమః. సుబ్బలక్ష్మి గారికి, మురళీధర్ గారికి ఆత్మీయ సత్కారం సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు కృష్ణక్క గారికి, వంశీ రామరాజు గారికి, నేటి ముఖ్య అతిథి వకుళభరణం కృష్ణమోహన్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు. అభినందన 34 సంవత్సరాల నుంచి అద్భుతమైన కృషి చేస్తున్నారు సోదరి అభినందన భవానీ గారు. వారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా త్యాగరాయ గాన పక్షాన ఆవిడకి మేము ఒక బాకీ ఉన్నాం. నేను కింద సంవత్సరం చెప్పాను, అక్కయ్య నీకు ఒక సత్కారం చేయాలి, నాకు నేను తప్పకుండా చేస్తానంటే ఆవిడకి ఒక 2019 సంవత్సరం ఆవిడ రెస్ట్ తీసుకున్నారు. నేను రాను బయటికి అని. ఆ రెస్ట్లో సందర్భంగా ఇప్పుడే మేము వారి గురువు గారు అయిన వంశీ రామరాజు గారిని కూడా అడిగాను. ఈ నెల జనవరి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మా త్యాగరాయ ఆరాధనోత్సవాలు అవుతున్నాయి. అందులో భాగంగా జనవరి 19వ తారీఖు నాడు అభినందన భవానీ గారికి మా త్యాగరాయ గాన సభ తరఫున ఒక అవార్డు, ఒక పురస్కారం ఉంటుంది. మీరందరూ కూడా అభినందన సోదరిమణులందరూ కూడా మేము ఇన్విటేషన్ ద్వారా కూడా మేము తెలియజేస్తాం. మీరందరూ ఒక్క నిమిషం. ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణమోహన్ గారు శృతిలేని నామదికి చతురగీతానేల గతిరాని పాదాల అతుల నృత్యం మటే పాడకే నారాణి పాడకే పాట కల్హారము కుళములు కదలినవి పెదవులు కల్హారము కుళములు కదలినవి పెదవులు ప్రణయ పదమంత్రాల బంధించే జీవనము పాడకే నారాణి పాడకే పాట. అభినందనకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కళాహంస అవార్డు గ్రహీత ఆధ్యాత్మిక రచయిత్రి డాక్టర్ కేవి కృష్ణకుమార్ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శిరోమణి కళాబంధు డాక్టర్ వంశీ రామరాజు గారు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు, ఇవాళ హైదరాబాద్ నగరంలో నిరంతర సాహితీ సభలకు, సాంస్కృతిక సభలకు, సంప్రదాయ నృత్యాలకు, సనాతన జానపద కళల ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కళా బిఎస్ జనార్దనమూర్తి గారు, ఈనాటి అవార్డు గ్రహీతలు పెద్దలు జాతీయ పురస్కార గ్రహీత మురళీధర్ గారు, ప్రముఖ గాయని వసంత సుబ్బలక్ష్మి గారు, అందరికీ నా నమస్కారం. అభినందన సభ సంస్థ 3 దశాబ్దాలకు పైగా వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి డాక్టర్ ఈ భవానీ గారి నేతృత్వంలో రోజు రోజుకు తమదైనటువంటి పద్ధతిలో ఎవరైనా తమను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగేటటువంటి మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ
నిర్విరామంగా కళామ తల్లి సేవలో పునీతమవుతున్నటువంటి భవానీ గారు. డాక్టర్ ఈ భవానీ గారి కంటే కూడా అభినందన భవానీ గారు అంటేనే అందరికీ బాగా సులభపరుస్తాం. అంత ఒక నిమగ్నమైనటువంటి అంకిత భావమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారికి నిజంగా కూడా అభినందన. మందారమాల. ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారి యొక్క 6వ తేదీన జయంతి, 4వ తేదీన అయితే సుమారు 200 సంవత్సరాలకు పైగా దాటింది కాబట్టి ఈ మంత్లో ఎప్పుడు చేసుకున్నా వారి జయంతిగానే మనం భావించవచ్చు. ఒక మంచి ప్రయత్నం. ఇవాళ త్యాగరాయ గాన సభ జనార్దనమూర్తి గారు ఈ మధ్యకాలంలో సాహిత్యము, సంగీతము, నృత్యము, జానపద కళలు. నా పేరు భవానీ, మా సంస్థ పేరు అభినందన. ఈ లూయిస్ బ్రెయిలీ జయంతిని సుమారు 6 సంవత్సరాలు పెట్టి మేము నిర్వహిస్తున్నామండి. ఎంతోమంది ఎమినెంట్ పర్సనాలిటీస్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీ వి మురళి గారికి, ప్రముఖ గాయని శ్రీమతి వసంత సుబ్బలక్ష్మి గారికి, ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ 6 సంవత్సరాన్ని కూడా కృష్ణమోహన్ గారికి, మీకు అందరికీ తెలుసు మోహన్ కృష్ణ గారికి, తర్వాత సత్యవాడ సిస్టర్స్కి, తర్వాత మంచి దేవనార్ ఫౌండేషన్ స్కూల్ వాళ్ళకి, ఇట్లా చాలామందికి ఈయన పేరు మీద స్థాపించిన అవార్డులు ఇచ్చాం. ఇట్లా అభినందన ముందు కూడా ఇట్లా మంచి అంటే ఆయా రంగాల్లో ఎంతో నిష్ణాతులైన వాళ్ళకి, అంటే ఎవరంటే వాళ్ళకి అవార్డులు ఇవ్వకుండా నిష్ణాతులై ఎంతో పేరు ప్రఖ్యాత వాళ్ళకి అవార్డులు ఇస్తూ వస్తున్నాం. ఇంకా ముందు ఇట్లా ఇస్తామని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పచ్చదనం, పరిశుభ్రత నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. 2వ విడత పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్లోని వేలేరు మండలంలో ఎర్రబెల్లి, కాన్నారం, మద్దెలగూడెంలలో పల్లె ప్రగతిలో పనులను జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్తో కలిసి పరిశీలించారు. అది ఉపయోగంలో రావాలి మీకు. ఇది వాట్ చేసి ట్రాక్టర్ ఎలిజిబుల్ సార్, కానీ కొనలేదు సార్. మినీ ట్రాక్టర్ కొంటారని చెప్పి అంటున్నారు. మినీ ట్రాక్టర్ కొంటారా? కొందండి. ఓకే కదా? సతీష్ కొంచెం సర్పంచ్ గారు ఉంటే మీరు ఇది బస్తా పొటాషియం కానీ యూరియా కానీ ఒక బస్తాతో 2-3 కిలోమీటర్లు మీరు కొంత ఎరువు పెట్టుకోవచ్చు. వేరే గ్రామం కూడా ఉంది. ముందు ఒకటే గ్రామంలో 10 lakhs కంపౌండ్ వాళ్ళు ఇది అంటే కష్టం కదా నాకు కూడా. ఇది అది గురించి ఆలోచించేస్తాయి. ఇదైతే ముందు కంప్లీట్ చేయండి ఇది ఫస్ట్. ఓకే. పెద్దపల్లి జిల్లాలోని ఎంబీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మంతని, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. మీకు రేపు ప్రభుత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమం రావాలన్నా అది మాతోనే అవుతుంది. మీకోసం కొట్లాడేది ఇక్కడ మేము తప్ప మీకు ఇంకో వ్యక్తి లేరు, ఇంకా వ్యక్తి లేరు. మీరు 36 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మన శ్రీధర్ నాయకత్వంలో తప్పకుండా జెండా ఎగిరేసే విధంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 36 వార్డులలో ఎంక్వైరీ చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ నుంచి కొంతమందిని పంపించి ఎంక్వైరీ చేస్తే
దాదాపు 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొంచెం తిప్పలు పడితే మాత్రం వాళ్ళకి అత్యధిక మెజారిటీ వస్తుంది, అందరు కలిసి సమిష్టిగా చేస్తే అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మిగతాది కూడా శ్రీధర్ పెద్దపల్లి మున్సిపాలిటీ సమన్వయ కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అధ్యక్షుడు విజయరామారావు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్బాబు గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపాలిటీకి అబ్జర్వ్ వచ్చినటువంటి మిత్రులు బండి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు. ఇప్పటికైనా ఈ పెద్దపల్లి మున్సిపాలిటీ లోపల గతంలో మనం చేదాచుకున్నాం, కానీ ఈసారి తప్పకుండా అందరి సమన్వయంతో ఎవరంటే కాదు గెలిచే క్యాండిడేట్ పార్టీ కష్టపడి ఎప్పుడు అందరూ కష్టపడి ఏకదాటి మీదకి వచ్చి కార్యకర్తలను గెలుచుకుంటే మనం బయటపడే అవకాశం ఉంది. కానీ మాయ మాటలు అబద్ధాలు చెప్పి ఈ రోజు నాయకులు మాజీ శాసనసభ్యులు విజయరామారావు గారు, మన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు ఈర్ల కొమరయ్య గారు, ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వచ్చేసిన పరిశీలకులు, వార్డులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, పెద్ద ఎత్తున విచ్చేసిన మా మహిళా సోదరులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మరి సోదరులు విజయరామారావు గారు కానీ, మిత్రులు ఈర్ల కొమరయ్య గారు కానీ, శ్రీనివాస్ గారే కానీ, ఈరోజు మనం సమావేశం కావడానికి ముఖ్య కారణం గురించి చెప్పడం జరిగింది. మనము కార్యకర్తలందరం కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చింది. ఈ వార్డులకు సంబంధించిన మిత్రులతో పాటు వారి అభిమానులు, మా నాయకుడికి కౌన్సిలర్ టికెట్ రావాలి కాంగ్రెస్ పార్టీ పక్షానని పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఆ స్ఫూర్తిని చూస్తూ ఉంటే ఈ పెద్దపల్లిలో ఉన్న 25, 36 వార్డు అన్నింటిని కూడా తెచ్చుకునే కార్యక్రమం చేయాలని ఇంతకుముందు మా శ్రీనివాస్ చెప్పినట్టు 25 అయితే ఖచ్చితంగా వస్తాయని మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సీట్లు కాదు, కష్టపడితే ఎక్కువ స్థాయిలో గెలుస్తామా అనే ధీమా మన కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉంది. ఈరోజు ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి కట్టుకొని మంచిర్యాల జిల్లాలో గల 7 మున్సిపాలిటీలలో 6 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుచుండగా మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన మున్సిపాలిటీలు మంచిర్యాల మరియు బెల్లంపల్లి పాత మున్సిపాలిటీలు కాగా కొత్తగా క్యాతంపల్లి, చెన్నూర్, నస్పూర్, లక్సట్టిపేట్ కొత్తగా ఏర్పడ్డాయి. మొదటి రోజు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా మంచిర్యాల మున్సిపాలిటీలో 5 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగిలిన 4 మున్సిపాలిటీలలో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. పల్లెలను ప్రగతి పదంలో నడిపేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రత్యేక పరిశీలించు అధికారి ఐజీ సుధీర్ బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి ఖాసింపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జహీరాబాద్ మండలంలోని గ్రామాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. వైకుంఠధామం నిర్మాణం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేయడాన్ని అభినందించారు.
ఈ రెండు కూడా వర్మే ఉన్నాయి సార్ అంటే ఇంట్లో ప్రతి ఇంటికి చేరేటట్టు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అరే ఏం చేస్తున్నామంటే సెక్రటరీ ఇప్పుడు మీరు పెట్టిన చెట్లు అంటే ఎందుకు పెట్టుకున్నాయమ్మా? ఎప్పుడు కావాలి పని అయిపోయినా పెడతాం సార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందు రాజ్యసభ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కుందూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేసినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి బత్తుల లక్ష్మారెడ్డిని నిలబెట్టడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం మునియర్పల్లి సజ్జపూర్ గ్రామాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు ఎమ్మెల్సీ ఫరూదుద్దీన్ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీలతో కలిసి రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారం సమిష్టి కృషి ఉంటేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించగలమన్నారు. అనంతరం సజ్జపూర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాయకులు మరి ఇప్పటి వరకే కొన్ని ఇంతకుముందే అడుగుతా ఉన్నారు. అందుకు ఈ సభ అడగడానికి మేము ఇవ్వడానికి వచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రంగాన్ పటేల్ గారు మరి ఇతర పెద్దలు మరి రామకృష్ణారెడ్డి గారు बड़े गांव का डेवलपमेंट होता है, ग्रामीण का डेवलपमेंट नहीं होता बोल के हमेशा सोचते रहते थे. जैसा जहराबाद है या इससे बड़े गांव है. మరి ఇప్పటి వరకే కొన్ని ఇంతకుముందే అడుగుతా ఉన్నారు. అందుకు ఈ సభ అడగడానికి మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో ప్రెస్ భవన్ లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బాసత్యనారాయణరావు ప్రెస్ మీట్. టీఆర్ఎస్ అక్రమాలకు ఎన్నికలపై హైకోర్టు స్టే నిదర్శనమన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ. రంగారెడ్డి జిల్లా ఇస్రో ఆధ్వర్యంలో ఘనంగా స్పేస్ ఎక్స్పో కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు. తుక్కుగూడ పురపాలక సంఘం నామినేషన్ల కోసం అన్ని వార్డులకు ప్రత్యేక హెల్ప్ డెస్క్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహాడీ షరీఫ్ పోలీసులు గట్టి బందోబస్తు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.